2017 నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్ప పాదయాత్ర 14 నెలల పాటు సకల వర్గాల ప్రజల ఆశీస్సులతో కొనసాగి 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగిసింది. సరిగ్గా 6 ఏళ్ల క్రితం జనవరి 9న ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి విజయ సంకల్ప జైత్ర యాత్ర మొదలైంది. కోట్లాది మంది ప్రజలతో మమైకమవుతూ వారి గుండె చప్పుడును ప్రతిధ్వనిస్తూ ప్రజల సమస్యకు పరిష్కారాలు కనుగొంటూ జననేత చేసిన పాదయాత్ర ప్రజా రాజకీయాల్లో ఓ మేలిమలుపు. ప్రజల ఆశీర్వాదాలే వెన్నుదన్నుగా, వారి ఆశలు ఆకాంక్షలే ఆలంబనంగా వైఎస్ జగన్ చేసిన చారిత్రాత్మక పాదయాత్ర అపురూప ఆత్మీయ యాత్రగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. నవంబర్ 6 వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఇలా పాదయాత్ర మొదలైంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి అడుగు వేశారు. రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చిన ప్రజల ఆశీర్వాద బలంతో ముందడుగు వేశారు. లక్షలాది మెదళ్లను కదిలిస్తుంది. ఒక నిర్ణయం కోట్లాది మంది ప్రజల తలరాతల్ని మార్చేస్తుంది. ఒక పథకమో లేదా ఒక కార్యక్రమమో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పాదయాత్ర నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరపురాని చరిత్రాత్మక ఘట్టంగా ఆవిష్కృతమైంది. 5 కోట్ల ఆంధ్ర ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేలా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రగతికి పునాదులు వేసింది. అసలు ఆయన ఈ పాదయాత్ర ఎందుకు మొదలుపెట్టారు? ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ 3 ఏళ్ల పాటు అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలు ఎత్తి చూపారు. సాక్ష్యాలతో సహా ప్రజల ముందుంచారు. అయినా సరే నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాదు ప్రతిపక్ష నేతను అసెంబ్లీలో మాట్లాడకుండా చేశారు. పనికి మారిన విమర్శలతో పొద్దుపుచ్చారు. అలాంటి సమయంలో వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైంది. ప్రజలకి అన్ని విషయాలు వివరించడానికి, తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. చంద్రబాబు అసమర్థ, అప్రజాస్వామిక, అవినీతి పాలన కారణంగా ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో జనానికి ఓ నమ్మకం, ఓ ధైర్యం, ఓ భరోసా కలిగిస్తూ వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. తండ్రి బాటనే పవిత్రంగా భావించి అదే స్ఫూర్తితో తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువే వేయాలనే సంకల్పంతో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. 14 నెలల పాటు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా కొనసాగింది. ప్రజా ప్రభుత్వానికి, విప్లవాత్మక సంక్షేమాభివృద్ధికి బలమైన పునాది వేసింది. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు మార్క్ కుట్ర రాజకీయాలు విజృంభించాయి. పాదయాత్రకు ప్రజాదరణ లేదని, ఎవరూ ఆయన వెనక నడవలేదని ఎల్లో మీడియాలో వార్తలు రాయించారు, విశ్లేషణలు చేయించారు. అలాంటి అడ్డంకులన్నింటినీ ఎంతో సంయమనంతో ఎదుర్కొన్నారు వైఎస్ జగన్. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నడిచి ప్రజల నుంచి ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నారు. నాటి చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను నిలదీయడానికి ప్రతిపక్ష నేత మొదలుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల గుండె చప్పుడై నిలిచింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా ప్రజా సంకల్ప యాత్ర సభలకు పోటెత్తిన ఈ జనమే సాక్ష్యం. జగన్ ఉపన్యాసాలు ప్రారంభం కావడానికి 1-2 గంటల ముందే సభా ప్రాంగణానికి చేరుకునే ప్రజలు ఆయన ప్రసంగం కొనసాగినంతసేపు ఎంతో శ్రద్ధగా విన్నారు. ప్రజా సంకల్ప యాత్ర అచ్చంగా ప్రజా సంకల్పాన్ని ప్రతిఫలించింది. సకల వర్గాల ప్రజలతో మమేకమైన ప్రతిపక్ష నేత వారు చెప్పేది పూర్తిగా ఆలకించి, పూర్వాపరాలు తెలుసుకుని, అవసరమనుకుంటే అదనపు వివరాలు తెప్పించుకుని జనం గొంతుకై నిలిచారు. చంద్రబాబు పాలనలోని డొల్లతనాన్ని సూక్ష్మ స్థాయి నుంచి స్థూల స్థాయి దాకా ప్రతి సభలో ఎండగట్టారు. అంచనాలకు మించి ప్రజా సంకల్ప యాత్ర సభలకు వస్తున్న స్పందన చూసి అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టింది. ఎప్పుడు సభ పెట్టినా, ఎక్కడ నిర్వహించినా అక్కడకు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుండడం చూసిన టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడ్డారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యా యత్నానికే తెగబడ్డారు కూడా. వైఎస్ జగన్ సంకల్ప బలం ముందు చంద్రబాబు, ఆయన అనుచరుల దుష్ట పన్నాగాలు తేలిపోయాయి. ప్రజలకిచ్చిన మాట కోసం ఎంతవరకైనా సరే తెగించి పోట్లాడడానికి సిద్ధమయ్యే జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను తిరిగి ప్రారంభించారు. ప్రజా సంకల్ప యాత్రకు అడ్డుపడదామనుకున్న పాలకుల కుట్రను భగ్నం చేస్తూ దూసుకుపోయారు. 2017 నవంబర్ 6న మొదలుపెట్టి పాదయాత్ర అనుభవాలతో తయారు చేసుకున్న మేనిఫెస్టోతో పాలనలోకి వచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పారు. వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
రైతు భరోసా కేంద్రాల్ని ప్రారంభించారు. వాటి ద్వారా ప్రజలకిచ్చిన హామీల్లో 99% అమలు చేశారు. చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే విధానం తనది కాదని గట్టిగా జనం మధ్యనే చాటారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై ఫోకస్ పెట్టి విశిష్ట పథకాలను తెచ్చారు. పేదలందరికీ ఇల్లు, అమ్మఒడి, చేయూత, ఆసరా మొదలైన పథకాల ద్వారా మహిళా శక్తి ప్రాధాన్యతలు చాటారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్ల విధానం తయారు చేసి పలు వర్గాల ప్రజలకు అండగా నిలిచారు. ఆరోగ్య రంగంలో అనేక సదుపాయాలు కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్లను బలోపేతం చేసి 25 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే చికిత్సల్ని కూడా ఉచితంగా అందించారు. విద్యారంగంలో నాడు నేడు ద్వారా విద్యాలయాల్ని బలోపేతం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, గోరుముద్ద, జగనన్న విద్యా కానుక మొదలైన పథకాల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో విద్యా వెలుగులు విస్తరింపజేశారు. ఇలాంటి పలు విప్లవాత్మక పథకాలకు, నిర్ణయాలకు మూలం పాదయాత్రే. 14 నెలల పాటు ప్రజలతో మమేకమై కోట్లాది మంది ప్రజల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా చేరుకున్న పాదయాత్ర రాష్ట్ర ప్రగతికి బలమైన పునాదిగా నిలబడింది. దాదాపు 14 నెలల పాటు కొనసాగి కానీ విని ఎరుగని రీతిలో ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగిసింది. ప్రజా సంకల్పాన్ని విజయ సంకల్పంగా మలిచి వైఎస్ఆర్సీపీకి ఘన విజయాన్ని అందించింది. సరికొత్త సంక్షేమాభివృద్ధితో కూడిన ప్రజా పాలనకు పునాది వేసింది.